అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 26వ తారీఖున కొలిమిగుళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్నికోట గ్రామంలో గొల్ల రమేష్ అనే వ్యక్తి 42 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పద మృతి పరిస్థితుల్లో చనిపోయాడు. దాని మేరకు మేము వాళ్ళ అక్క రమాదేవి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో చేశాము. దర్యాప్తులో భాగంగా మనకు తెలిసిండేది ఏంటంటే, అతని భార్య అయినటువంటి రమాదేవి, ఆమెకి ఉన్నటువంటి పుట్లూరు గ్రామానికి చెందినటువంటి వడ్డే వేణుగోపాల్ అనే వ్యక్తి మరియు వడ్డే వేణుగోపాల్ బంధువైనటువంటి నారాయణ స్వామి సహకారంతో భర్తనే మర్డర్ చేసేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించింది. మనకు వచ్చిన సమాచారం మేరకు దాన్ని దర్యాప్తు చేపట్టి ఇది హత్యగా నిర్ధారించినాము. దీనిలో భాగంగా భార్య అయినటువంటి రమాదేవిని మరియు పుట్లూరు గ్రామంకి చెందినటువంటి వడ్డే వేణుగోపాల్ని మరియు పెద్దపర్పూరు గ్రామంకి చెందినటువంటి అనంతపురం జిల్లా నారాయణ స్వామిని ముగ్గురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడమైనది. ఏ విధంగా తెలియజేసినారు సార్? వాళ్ళు పిల్లో పెట్టి మొహం మీద ఊపిరాడుకోకుండా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.